హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి యూస్ఫుల్ బ్లాగ్స్. ఈరోజు నేను నా ఫేవరెట్ జ్యువెలరీ షాప్ జ్యువెల్ ప్యాలెస్కి వచ్చాను. అక్కడ న్యూ కలెక్షన్ అన్నీ చూద్దాం ఒకసారి. ఇది మియాపూర్ బ్రాంచ్ది అనమాట జ్యువెల్ ప్యాలెస్. లాస్ట్ టైం చేశాను కదా. దీని అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్నీ న్యూ డిజైన్స్ వచ్చాయన్నమాట. సో అవి ఆ కలెక్షన్ మొత్తం చూద్దాం. ప్లెయిన్ బ్యాంగిల్స్ అండ్ నక్షీ డిజైన్ బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఆఫర్ కూడా బాగా రన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో సిల్వర్ చైన్స్ అన్నీ, బ్లాక్ బీడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సెకండ్ ఫ్లోర్లో ఇయర్ రింగ్స్, హారం, నెక్లెసెస్ అండ్ డైమండ్ సెట్స్, డైమండ్ మొత్తం అన్నీ అన్నమాట. వడ్డానం కలెక్షన్ అన్నీ ఉంటాయన్నమాట సెకండ్ ఫ్లోర్లో. సో ఇక్కడ ఆఫర్ కూడా రన్ అవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తాను. తర్వాత ఇక్కడ ఈరోజు నేను వెళ్ళిన రోజు గోల్డ్ ప్రైజ్ అనమాట. ఇది ఫస్ట్ స్టార్టింగ్ బ్యాంగిల్స్తో స్టార్ట్ చేద్దాం. ఇవి స్టోన్ బ్యాంగిల్స్ అన్నీని. ఇక్కడ ఆఫర్ ఏంటంటే మొత్తం బ్యాంగిల్స్ అన్నీ 6 to 12% అనమాట. వీళ్ళు 3 months కంప్లీట్ అయింది న్యూది బ్రాంచ్ స్టార్ట్ చేసి. సో దానివల్ల ఈ ప్రతి ఐటమ్ మీద కూడా 6 to 12% వేస్టేజ్ అనమాట రన్ అవుతుంది. ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే 6% వేస్తున్నారు. స్టోన్ అట్లా నక్షి డిజైన్ అట్లా వచ్చిన వాటికి మాత్రం 8 to 12% అట్లా పడుతుంది. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూసారా, చాలా బాగున్నాయి కదా డిజైన్స్. ఇవి కుందన్ డిజైన్స్ అవి అనమాట. ఇవి ప్రతిదీ నెట్ వెయిట్ అవి ఎలా ఉందో మీకు చూపిస్తున్నా. ఇవి 2 బ్యాంగిల్స్ పేర్ 37.470 ఉందన్నమాట. ఇది స్టోన్ ఐటమ్. తర్వాత నక్షి డిజైన్లో కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇది స్టోన్ ఐటెంలోనే కొంచెం కోరల్స్, ఎమరల్డ్ స్టోన్తోని డిజైన్ చేసినవి. ఇవి కూడా నెట్ వెయిట్ 50 grams ఉంది 2 బ్యాంగిల్స్. ఇవన్నీ పేర్ అనమాట. తర్వాత ఇవి ఇంకొక డిజైను, నక్షి డిజైన్, లక్ష్మీ అమ్మవారు, తర్వాత ఎమరాల్డ్, దాని చుట్టూరా పర్ల్స్ డిజైన్ చేశారు. మీకు తెలుస్తుందా డీటెయిలింగ్ అని. ఇవి కూడా పెయిర్ ఎంత ఉన్నాయి, 47.410 grams అనమాట. ఇది స్క్రూ టైప్ బ్యాంగిల్ అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇది విత్ చూసారా, చాలా పెద్దగా ఉంది, హెవీగా. ఇది పెయిర్ 70 grams ఉన్నాయి, 220. సో నెట్ వెయిట్ 65 grams, 530 అట్లా ఉందన్నమాట. రూబీ పోటాస్తో ఎంబ్రాయిడ్స్తో డిజైన్ చేశారు. తర్వాత ఇది ఇంకొకటి నక్షి డిజైన్లో. ఇదైతే చాలా చాలా బాగుంది అసలు. డీటెయిలింగ్ పీకాక్ అది చాలా బాగుందన్నమాట. స్క్రూ టైప్ ఇవి కూడా. ఇవి నెట్ వెయిట్ 47.340 grams ఉంది. ఇవి కుందన్స్, రూబీ పోటాస్తో అక్కడక్కడ డిజైన్ చేశారు కదా, చాలా సింపుల్గా చాలా బాగుందన్నమాట, ఎలిగెంట్గా ఈ బ్యాంగిల్స్. తర్వాత ఇది ఇంకొక కలెక్షన్. ఇది లక్ష్మీదేవి ఈ రూబీ పోటాస్తోనే వచ్చింది డిజైన్ కూడా. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది పెయిర్ 41 grams 580 ఉందన్నమాట. స్క్రూ టైపే లక్ష్మీ అమ్మవారిని డిజైన్ చేశారు. సో చుట్టూరా అమ్మవారు వస్తూ మిడిల్లో రూబీ పోటాస్తో డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైను. లక్ష్మీ అమ్మవారికి రెండు వైపులా గజలక్ష్మి అంటే ఏనుగు, ఎలిఫెంట్స్ తొండంతో ఆ అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు డిజైన్ చేశారు. కార్వింగ్ అయితే అదిరిపోయింది రూబీ పోటాస్తో. ఇవి కూడా పెయిర్ అనమాట. ఇది బ్యాంగిల్ చుట్టూరా కూడా సేమ్ అదే డిజైన్ కంటిన్యూ రన్ అయితేనే ఉంది. సో ఇది నెట్ వెయిట్ 43.590 ఉందన్నమాట పెయిర్. తర్వాత ఇవి ప్లెయిన్ బ్యాంగిల్స్ అనమాట. రెగ్యులర్ వేర్కి 12.190, 11.780. ఇవి సింగిల్ బ్యాంగిల్స్ అనమాట. సింగిల్ బ్యాంగిల్కి ట్యాగ్ వేసేసారు. ఇక్కడ డిజైన్స్ ప్రతిదీ విత్ నెట్ వెయిట్తో నేను మీకు చూపిస్తున్నా. ఇవి కూడా 12.950. ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి అన్నీ కూడా. 10.750 ఈచ్ బ్యాంగిల్ వెయిట్ అనమాట అది. ఈ రెగ్యులర్ బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా ఈచ్ బ్యాంగిల్ వెయిటే వేస్తారు. సో కొంతమంది సింగిల్ బ్యాంగిల్స్, కొన్ని 2 బ్యాంగిల్స్ అట్లా పేర్స్ తీసుకుని వాళ్ళు 4 బ్యాంగిల్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలా ట్యాగ్స్ వేసి ఉంచేశారు. తర్వాత ఈ విత్ ఎక్కువ ఉండి ఇది జాలీ డిజైన్లో వచ్చింది కదా, ఇవి కూడా బాగానే కనిపిస్తున్నాయి. 15 grams ఉంది ఈచ్ బ్యాంగిల్ అనమాట. 15.740.
ఇవి కూడా చాలా బాగున్నాయి కదా, అన్నీ విత్తొస్తూ. సో ఇక్కడ ఉన్న డిజైన్స్ అన్నీ మీకు చూపిస్తున్నా. రెగ్యులర్ వేర్వి చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి సైడ్ బ్యాంగిల్స్లా వేసుకుంటే బాగుంటాయి. ఈ డిజైన్ కూడా చాలా దగ్గరగా చాలా యూనిక్గా ఉంది కదా, అది నాకు బాగా నచ్చింది ఈ డిజైన్. ఇది వెయిట్ బాగానే ఉన్నాయి కూడా. నెక్స్ట్ ఇది ఈచ్ బ్యాంగిల్ 10.290, 10.310 డిజైన్ చిన్నగా ఎంబ్రాయిడరీతో వచ్చింది కదా అవన్నమాట. నెక్స్ట్ ఇది కొంచెం స్టోన్ బ్యాంగిల్, స్టోన్ వచ్చేసారు కదా ఎంబ్రాయిడ్ రూబీస్. సో వాటి వెయిట్ ఏమో పెయిర్ అనమాట. ఇవి 24.410. తర్వాత ఇవి రెగ్యులర్ బ్యాంగిల్స్. ఎలావిన్ మోడల్ ఏదో చెప్పారు. ఇది లోపలంతా గుల్ల చేత అనమాట, అట్లా ఉంటుంది. విత్ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాంగిల్ 8 గ్రామ్ మాత్రమే ఉంది, 8 గ్రామ్ 100. చాలా బాగున్నాయి కదా. సో అలాంటివి కూడా ఉన్నాయి డిజైన్స్ వీళ్ళ దగ్గర 2-3. తర్వాత ఇవి గట్టి చేతవే అనమాట. ఇవన్నీ 4 బ్యాంగిల్స్. ఈచ్ బ్యాంగిల్ 12 గ్రామ్ 980. డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇంకొకటి డిజైన్ వంకీ డిజైన్లో వచ్చింది కదా, ఇది కూడా ఈచ్ బ్యాంగిల్ 13 గ్రామ్స్ ఉంది, 1350 అట్లా. ఇవి 11 గ్రామ్స్ ఉంది, 11.580. ఇవన్నీ రోడియం పాలిష్తో ఉన్నవి కూడా ఉన్నాయి కదా, కొంచెం కార్వింగ్ వస్తూ. సో ప్యూర్ గోల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి. 12.800 ఉంది. ఇది ఈచ్ బ్యాంగిల్ అనమాట. చాలా డిజైన్స్ ఉన్నాయి, ఒక్కొక్క మోడల్లోని. నెక్స్ట్ ఇవి కూడా 4 బ్యాంగిల్స్, ఈచ్ బ్యాంగిలే ఉంది ప్రైస్ కూడా. ఇది కూడా డిజైన్ చాలా బాగుంది కదా, ఇప్పుడు చాలామంది యూస్ చేస్తున్నారు. ఇది కూడా 12.800 అట్లా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్, ఇది కూడా 12.170 ఉంది. రోడియం పోలిష్తో ఇచ్చేసరికి కొంచెం లుక్ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. తర్వాత ఈ బ్యాంగిల్స్ 4 బ్యాంగిల్స్, ఈచ్ బ్యాంగిల్ 14.560 ఉంది. అసలు డిజైన్ అయితే అద్దరిపోయింది, వేసుకుంటే చేయి నిండుగా ఉందన్నమాట 4 బ్యాంగిల్స్ అని. సో 2 బ్యాంగిల్స్ వేసుకున్నా చాలు, చాలా బాగుంటుంది. కొంచెం వెయిట్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళు అలాంటి వాటికి ప్రిఫర్ చేయొచ్చు. న్యూ డిజైనే అది కూడా. తర్వాత ఇది 11.250 ఉంది ఈచ్ బ్యాంగిల్. చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. మినిమం 10 గ్రామ్స్ పెడితే బ్యాంగిల్ మన రెగ్యులర్ వాడడానికి చాలా బాగుంటుంది కదా. సో ఈ 11.250 ఉంది. ఇప్పుడు ఇవన్నీ కొంచెం 6 to 12% వచ్చేసరికి వేస్టేజ్ మనకి ఈరోజు గోల్డ్ ప్రకారం బాగానే తక్కువ అని కూడా చెప్పలేము, బాగానే వస్తుంది ప్రైస్కి. సో నెక్స్ట్ ఇది ఈచ్ బ్యాంగిల్ 12.160 ఉంది. ఇది కూడా రోడియం పాలిష్ గోల్డ్ మిక్స్డ్ అనమాట. సో మనకి ఎలా కావాలంటే అలా రెండిట్లో కూడా డిజైన్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. తర్వాత ఇవి కూడా రెగ్యులర్గా చాలామంది యూజ్ చేస్తారు. సో ఇది కూడా ఈచ్ బ్యాంగిల్ 480 బాగుంది. సరిపడా వెయిట్ అది విత్ అది ఉన్నాయి ప్రతి డిజైన్కి కూడా. తర్వాత ఈ డిజైన్ కూడా ఈచ్ బ్యాంగిల్ ఎంత ఉంది, ఇది కూడా 12.170 అట్లా ఉందన్నమాట. నెక్స్ట్ 2 బ్యాంగిల్స్ కొంతమంది ఇష్టమైన తీసేసుకుంటారు కదా, సో అలా మిగిలిన డిజైన్లో ఇవి 2 బ్యాంగిల్స్ అనమాట. తర్వాత ఇవి 4 బ్యాంగిల్స్. ఇది కూడా లోపల అంతా ఉంటుంది కదా గుల్ల చేతలాగా, ఆ టైప్ డిజైనే ఇది కూడా. ఇవి 4 బ్యాంగిల్స్. తర్వాత ఇది మనం రెగ్యులర్గా చూసే మోడలే, కానీ ఇది చాలా బాగుంటుంది కదా. 11.170 ఉంది. నాకు ఇలా సింపుల్గా అట్లా రెగ్యులర్గా నచ్చుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైను, ఇది కూడా 12.200 ఉంది గ్రామ్స్ ఈచ్ బ్యాంగిలే. చూపించి కొద్ది చాలానే ఉన్నాయి బ్యాంగిల్స్, బట్ కలెక్షన్ అంతా చూపిద్దాం ఈసారి. బ్యాంగిల్స్ ఆఫర్ రన్ అవుతుంది కదా అని మీకు చూపిస్తున్నా. ఇది కూడా ఈచ్ బ్యాంగిల్ 10 గ్రామ్స్ 130 ఉంది, 10.130 అనమాట. ఇలా సన్నగా కనిపించిన స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్. వేసుకుంటే సింపుల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంత సన్నగా ఉన్నవి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత ఈ బ్యాంగిల్స్, ఇవి నా దగ్గర ఉంది ఈ డిజైన్ అయితే. 12.440 ఈచ్ బ్యాంగిల్, చాలా బాగుంది అది కూడా. నెక్స్ట్ అందులోనే 2 ఉన్నవన్నమాట అవి. తర్వాత ఇది కూడా చాలా బాగుంది. ఇది ఈచ్ బ్యాంగిల్ 8 గ్రామ్స్ 70 ఉంది. నెక్స్ట్ ఇది 7 గ్రామ్ 270 ఉంది. ఇది కూడా
చూడ్డానికి సన్నగా కనిపిస్తున్నా బాగానే స్ట్రాంగ్గానే ఉన్నాయి, పట్టుకున్నా వేసుకున్నా కూడా. సింపుల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు. 8 గ్రామ్స్ ఈచ్ బ్యాంగిల్ ఇది కూడా. నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈచ్ బ్యాంగిల్ 9 గ్రామ్స్. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కదా. ఇది రోడియం పాలిష్తో మిక్స్ అవుతూ వచ్చింది. తర్వాత ఇవి 2 బ్యాంగిల్సే ఉన్నాయన్నమాట. ఎవరో 2 తీసేసుకున్నారు. ఇది కూడా ఈచ్ బ్యాంగిల్ 10 ఉంది, 10 గ్రామ్స్ ఉంది. బట్ దానికి తగ్గ స్ట్రాంగ్ కూడా అలాగే ఉంది. బ్యాంగిల్ చాలా బాగుంది. నెక్స్ట్ మనం నెక్లెస్ డిజైన్స్ చూద్దాము. ఈసారి నెక్లెస్ డిజైన్స్ అవి బీడ్స్తో వచ్చిన జ్యువెలరీ సూపర్గా ఉన్నాయి అన్నమాట. యాంటిక్ డిజైన్సే అన్నీ. వెయిట్ కూడా చాలా తక్కువనే ఉంది. ఇది కూడా ఎంత ఉంది, నెట్ వెయిట్ 18.16 గ్రామ్స్ ఉందన్నమాట. చాలా బాగుంది కదా. అసలు ఎలిఫెంట్స్ లక్ష్మీ అమ్మవారు, గజలక్ష్మి అమ్మవారి లాగా డిజైన్ చేసి కింద జుమ్కా డిజైన్తో జస్ట్ ఎలిఫెంట్స్ లెగ్స్ కింద కూడా ఎమరాల్డ్ బీడ్స్తో కార్వింగ్ డిజైన్ కానీ అదిరిపోయింది. తర్వాత ఆ బాల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. లైట్ వెయిట్ అన్నమాట అన్నీ కూడా. అందుకే మీకు డీటెయిలింగ్గా తెలుస్తుందని చూపిస్తున్నా. ఈ డిజైన్ వేసుకుంటే ఎలా ఉంటుందా అని మీకు చూపిస్తున్నా, లెంత్ వైజ్ కానీ అది. నెక్స్ట్ ఇది ఇంకొకటి, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయని చెప్పొచ్చు. అసలు మోడల్స్ కానీ డిజైన్స్ కానీ అదిరిపోయినాయి. ఇది కోరల్స్, లైట్ కోరల్స్ అనమాట. డిజైన్ అది కూడా చాలా బాగుంది. మధ్యలో చిన్న పర్ల్స్ ఇస్తూ. సో ఇప్పుడు లైట్ వెయిట్లో మనం ప్రిఫర్ చేస్తాం కదా అన్నీ నెక్లెసెస్కి, హెవీగా వెయిట్ లేకుండా ఇలా 2 కాంబినేషన్ వేసేసరికి లుక్ వైజ్ అదిరిపోతుంది అనమాట మనకి. ఇది కూడా 16 to 18 గ్రామ్స్ మధ్యలోనే ఉంది. చాలా బాగుంది కదా. కార్వింగ్ కానీ ఆ డిజైన్ కానీ కింద బీడ్స్ వచ్చి చాలా బాగుంది అన్నమాట లక్ష్మీ అమ్మవారు. తర్వాత ఇది కూడా లైట్ వెయిటే. ఇది 11.130 ఉందన్నమాట. ఓన్లీ పెండెంట్కే గోల్డ్, మిగతాదన్నా బీడ్స్ అనమాట. పర్ల్ బీడ్స్ లాగా వచ్చింది. చాలా లైట్ వెయిటే ఇది కూడా. సో ఈ బీడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది నచ్చుతుంది కదా. సో అక్కడ ఉన్న డిజైన్స్ చూపిస్తున్నా. తర్వాత ఇది స్టోన్ నెక్లెస్. అసలు ఇది ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ డిజైన్ కానీ అది కానీ ఫుల్గా డైమండ్ ఫినిషింగ్ లుక్కే, అంత సీజెడ్ స్టోనే. అసలు చాలా బాగుంది కదా ఇది. ఇది నెట్ వెయిట్ 55 గ్రామ్స్ ఉందన్నమాట. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. జుమ్కా డిజైన్ వచ్చి దాని కింద కూడా చిన్న పర్ల్స్తోని కొంచెం పెద్ద పర్ల్తో కూడా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా డీటెయిలింగ్ కానీ కార్వింగ్ కానీ. ఎమరాల్డ్ ఇచ్చేసరికి చాలా బాగుంది. పైన అంతా ఎలిఫెంట్ షేప్ అనమాట. అది అదిరిపోయింది కదా ఈ డిజైన్. ఇది 55 గ్రామ్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇది ఇంకొకటి, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది నెట్ వెయిట్ 36.120 ఉందన్నమాట. ఎంత బాగుందో కదా. పైన విష్ణుమూర్తిలా నామంతో సహా డీటెయిలింగ్ బాగా తెలుస్తుంది. కింద లక్ష్మీ అమ్మవార్లు ఇస్తూ పీకాక్ డిజైన్స్తో, ఎమరాల్డ్ బీడ్స్తో, పర్ల్స్తో సూపర్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇది కొంచెం స్టోన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డిజైన్ కూడా నచ్చుతుంది కదా. సో అక్కడ ఉన్న డిజైన్స్ మీకు చూపిస్తున్నా అన్నమాట. ఇది ఫుల్ స్టోన్ వచ్చింది, వైట్ స్టోనే, సీజర్ స్టోన్తో అనమాట. అక్కడక్కడ ఎమరాల్డ్ స్టోన్తో అనమాట. నెక్స్ట్ ఇంకొక డిజైన్, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది 28.870 అంటే నియర్లీ 29 గ్రామ్స్ అనమాట. ఇది ఫుల్ స్టోన్ ఉన్నదే, మొత్తం వైట్ స్టోన్, రూబీస్తో, పర్ల్స్తో డిజైన్ చేసిందే ఈ నెక్లెస్. చాలా బాగుంది. ఇది వెయిట్ కూడా 51.48 ఉందన్నమాట. ఫుల్ వైట్ స్టోన్స్, ఎమరాల్డ్ స్టోన్తోనే డిజైన్ చేసింది. అంతా డైమండ్ ఫినిషింగ్ లుక్కే. ఇది కూడా చాలా బాగుంది. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందా అని మీకు ఒకసారి పెట్టుకొని చూపిస్తున్నా. అసలు నైట్ పార్టీస్కి కానీ, వెడ్డింగ్స్, రిసెప్షన్స్ కానీ అదిరిపోద్ది. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కదా నెక్లెస్, కుందన్స్తో అనమాట. సో 55.960 అట్లా ఉంది ఇది వెయిట్. సో కుందన్స్తో అనేసరికి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, అలా డిజైన్ చేస్తారు. సో ఆ థిక్నెస్ వల్ల ఆ వెయిట్ పెట్టాల్సిందే మనం. కుందన్ డిజైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. మ్యాంగోస్తో, లక్ష్మీ అమ్మవారితో చుట్టూరా, దాని కింద కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చి
చక్రంలా డిజైన్ చేశారు కుందన్స్తో. మొత్తం ఎమరల్ బీడ్స్తో పర్ల్స్తో వచ్చేసరికి లుక్ వైజ్ అదిరిపోయిందనమాట. ఇది డీటెయిలింగ్గా కూడా చూద్దాం అనేసి మీకు తెలుస్తుంది కదా అని చూపించా. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇది వెయిట్ 45.97 ఉంది. అసలు ఇది కూడా కుందన్స్తోని ఎమరల్ బీడ్స్తోని డిజైన్ చేశారు. పికాక్ డిజైన్ అనమాట. తెలుస్తుంది కదా మీకు, పికాక్కి మధ్య పింక్ స్టోన్ వస్తూ. ఇక్కడ 3 బ్రాంచెస్లో కూడా ఈ ఆఫర్ రన్ అవుతుంది అనమాట. 3 బ్రాంచెస్లో 1 బ్రాంచ్ మెయిన్ నర్సాపురంలో ఉంది. నర్సాపురం వారిది ఇది జ్యువెల్ ప్యాలెస్. నెక్స్ట్ మియాపూర్ది, ఇంకొకటి కేపీహెచ్బిది ఇక్కడ మెయిన్ బ్రాంచ్ అనమాట ఫస్ట్. తర్వాత ఇది రీసెంట్గా 3 months బ్యాక్ ఇది పెట్టారు ఈ బ్రాంచ్. ఇప్పుడు ఇక్కడ ఇది ఆఫర్ నడుస్తుంది అనమాట. 6 to 12% ప్లెయిన్ వాటికి, కుందన్ స్టోన్స్ ఉన్న వాటికి కూడా 12% వేస్టేజ్ వేస్తున్నారు. చాలా తక్కువ అని చెప్పచ్చు. వేస్టేజ్ బయట 16, 20, 22 అట్లా కూడా రన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆఫర్ ఇది ప్రస్తుతానికి రన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్. ఇది కూడా చాలా బాగుంది కదా, గుత్తపూసల డిజైన్ లాగా అనమాట. సో శంఖం మోడల్లో డిజైన్ చేశారు. దశావతారాలు డిజైన్ అనమాట. ఇది శంఖంలో కూడా కృష్ణుడు ఉన్నట్టు చాలా బాగుంది ఆ కార్వింగ్. మీకు తెలుస్తుంది కదా, డీటెయిలింగ్గా ఉంది అది కూడా. నెక్స్ట్ ఇది కూడా కుందంతో డిజైన్ చేసిందే మొత్తం. ఇది 41 grams ఉంది నెట్ వెయిట్. చాలా బాగుంది కదా, హెవీగా కనిపిస్తుంది. ఇలా కుందన్స్తో డిజైన్ చేసినవి చాలా హెవీగా సింగిల్ పీస్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి, ఏదైనా ఫంక్షన్స్కి, అకేషన్స్కి, బ్రైడల్స్కి కూడా. నెక్స్ట్ ఇది ఇంకొక డిజైను. తర్వాత ఈ డిజైన్ కూడా 40.780 grams ఉందన్నమాట. ఇది కూడా పికాక్తో డిజైన్ చేసి కింద ఎమరల్స్ పర్ల్స్తోని డిజైన్ చేశారు. చిన్నగా పెండెంట్లా వచ్చింది కదా. సో ఇక్కడ ఉన్న డిజైన్లో ఇది ఒక మోడల్ అనమాట. తర్వాత ఇది కుందన్ డిజైన్. ఇది కూడా ఇది నెట్ వెయిట్ 46.830 ఉందన్నమాట. ఇది చైన్ కూడా జిలేబీ చేతలో వచ్చింది చూసారా, చాలా థిక్నెస్ ఉంటుందన్నమాట. సో హెవీగా కనిపిస్తుంది, బ్రైడల్స్కి అయితే అద్దరిపోతుంది. ఇది రూబీస్తో స్టోన్స్తో వచ్చేసరికి అవి కుందన్స్ అనమాట. పర్ల్స్ ఎమరల్స్ వచ్చేసరికి లుక్ వైజ్ అదిరిపోతుంది. తర్వాత ఈ హారం చూసారా, అసలు ఎంత బాగుందో, డీటెయిలింగ్ కానీ ఆ కార్వింగ్ కానీ. అష్టలక్ష్మిల మధ్యన విష్ణుమూర్తి అనమాట ఆయన. అసలు ఎంబోజింగ్ అయితే అద్దరిపోయింది. ఎమరల్స్ పర్ల్స్తో కింద డిజైన్ చేసి చుమ్కా డిజైన్ కూడా కిందన వచ్చిందనమాట. కింద గజలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు, పైన కూడా లక్ష్మీదేవి అమ్మవారులే మొత్తం డిజైన్ చేశారు ఈ హారంని. ఇది నెట్ వెయిట్ 110 అనుకుంటా, 110 grams ఉన్నట్టుంది, అద్దరిపోయింది. ఇది ఇంకొక హారం డిజైన్, స్టోన్ ఐటమ్ అనమాట. మొత్తం రూబీస్ ఎమరల్స్తోని లక్ష్మీదేవి అమ్మవారితోని వచ్చింది, డబల్ స్టెప్ లాగా. సో ఇది 79.80 అంటే 80 grams అనమాట అది. తర్వాత ఇది యాంటిక్ డిజైన్లో డబల్ లేయర్తో వచ్చిన పెద్ద హారం. ఇది అయితే గెస్ చేసి ఎంత ఉంటుందో మీరు చెప్పండి. అంత హెవీగా ఉంది, రిచ్ లుక్తో. అది కార్వింగ్ కానీ ఏదైనా యాంటిక్ డిజైన్తో చేసిందే మొత్తం. అంత బాగుందన్నమాట. ఇది ఒక్కటే వేసుకుంటే చాలు బ్రైడల్కి, అంత సూపర్గా డిజైన్ చేశారు. ఇది సైడ్ పెండెంట్స్తో సహా, పైన ఎలిఫెంట్స్ వస్తూ లక్ష్మీ అమ్మవారితో, కింద డిజైన్ పర్ల్స్తో అంతా చేశారు. చాలా లుక్ వైజ్ అదిరిపోయింది. నెక్స్ట్ ఇది ఇంకొక హారం. ఇది 66 grams 150 ఉందన్నమాట. సైడ్ పెండెంట్స్ స్టోన్తో ఇచ్చారు, మొత్తం డిడి బాల్స్తో చేసిందే. కింద పెండెంట్ మాత్రం కొంచెం స్టోన్ వర్క్తో వచ్చిందనమాట. తర్వాత ఇది ఇంకొక డిజైన్. నెక్స్ట్ ఇది ఇంకొక హారం. ఇది 94 grams ఉంది. ఇది కూడా చాలా హెవీగా ఉంది కదా. డీటెయిలింగ్ అయితే లక్ష్మీ అమ్మవారి గోపురంలో డిజైన్ చేసినట్టు కార్వింగ్లో ఉంది. కింద ఎమరల్స్తో, పర్ల్స్తో, అక్కడక్కడ కోరల్స్తో కూడా డిజైన్ చేశారు. సైడ్ పెండెంట్స్లో కూడా లక్ష్మీ అమ్మవారి గోపురంలో ఉన్న డిజైన్ ఇచ్చారనమాట. పీకాక్స్తో, కింద స్టోన్స్తో, ఎమరల్ బీడ్స్తో చాలా సూపర్గా డిజైన్ చేశారు ఈ హారం. ఇది ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకొకటి. నెక్స్ట్ ఇది ఇంకొక హారం. ఇది మ్యాంగో డిజైన్తో చేసిన మ్యాంగో హారం అనమాట. ఫుల్ కుందన్స్తో ఉంది.
ఇది నెట్ వెయిట్ 126 గ్రామ్స్ ఉంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది, అదిరిపోతుంది. సో మ్యాంగో డిజైన్ ఈ విధంగా కుందన్స్తో తీసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది లుక్ వైజ్ ఎలా ఉంటుందా అని వేసుకొని నేను చూపిస్తున్నా. సో ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంది కదా. ఈ బ్రైడల్స్ కొంచెం లాంగ్ హారం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇలా కుందన్స్తో ఇది అదిరిపోతుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ వేసుకున్న హారంనే నేను ఒకసారి వేసి చూశాను, అది ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇంకొక హారం, ఇది నెట్ వెయిట్ 80 చేంజ్ ఉంది, 80 గ్రామ్స్. ఇది పికాక్ ఫెదర్స్ని అందులో పెట్టి కార్వింగ్ చేశారనమాట. ఇది డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది లోపల అది థ్రెడ్ అనేసి పికాక్ ఫెదర్స్ అని తెలియలేదు, జస్ట్ టచ్ చేస్తే కానీ. బ్యాక్ సైడ్ మొత్తం అది కవర్ చేశారు కంప్లీట్గా, క్లోజ్ సెట్టింగే అనమాట. అది చాలా బాగుంది. ఈ హారం కూడా దీంట్లో లక్ష్మీ అమ్మవారు కూర్చొని ధనలక్ష్మి ఇలా ఆశీర్వదిస్తే చాలా బాగుందన్నమాట కార్వింగ్. నెక్స్ట్ ఇంకొక హారం, ఆ హారం 3 లేయర్స్తో ఉంది. ఇది వెయిట్ అసలు 48 గ్రామ్సే ఉంది. చూడ్డానికి 3 లేయర్స్ హెవీగా వచ్చింది కదా. సో లైట్ వెయిట్లో హెవీగా కావాలన్నప్పుడు ఈ హారం చాలా బాగుంటుంది అనమాట. అసలు పట్టుకుంటే కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది. మ్యాంగో డిజైన్తో 3 స్టెప్స్ 3 స్టోన్స్తో డిజైన్ చేశారు. కెంపు, పచ్చ, కెంపు అట్లా అనమాట. పైన సైడ్ పెండెంట్స్ కూడా హెవీగా ఇచ్చారు, చాలా బాగుంది చూడడానికి. నెక్స్ట్ ఇది ఇంకొక హారం, ఇది కూడా మ్యాంగో డిజైన్ వచ్చి లక్ష్మీ అమ్మవారితో డిజైన్ చేసిందే. ఇది కూడా నెక్స్ట్ ఇది ఇంకొక హారం డబల్ లేయర్లో వచ్చింది కదా. ఇది 54.980 గ్రామ్స్ ఉంది, లక్ష్మీ అమ్మవారితో డిజైన్ చేసిందే. కింద రూబీ బీడ్స్తో ఇచ్చారనమాట, చిన్న గుత్తపూసల్లా కూడా. నెక్స్ట్ ఇది ఇంకొక హారం, ఈ హారం కూడా చాలా బాగుంది. యాంటిక్ డిజైన్లా ఇచ్చారు ఫినిషింగ్ అంతా. కింద అమరల్ స్టోన్తో పర్ల్స్ డిజైన్ చేశారు, సైడ్ పీకాక్ డిజైన్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. తర్వాత ఇది హెవీగా ఉన్న ఒక్క హారం అనమాట, మీడియం సైజులో ఉంది, చాలా హెవీగా ఉంది. కుందన్స్తో డిజైన్ చేశారు. ఇది కూడా ఇది నెట్ వెయిట్ 84 గ్రామ్స్ ఉందన్నమాట. ఇది వేసుకుంటే ఇలా ఉంటుంది చూడడానికి, సూపర్గా ఉంది ఇది కూడా. తర్వాత ఇది క్లోజ్గా ఎలా ఉంటుందా అని యూ షేప్లో చూపిస్తున్నా. తర్వాత ఇది నెక్స్ట్ ఇంకొక హారం, ఇది కూడా చాలా హెవీగా వచ్చింది. డీటెయిలింగ్ కానీ అదిగా నెక్స్ట్ వాటి డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది అనమాట. కార్వింగ్స్ అయితే ప్రతి హారం కానీ నెక్లెస్ కానీ డిజైనింగ్ కార్వింగ్కి అదిరిపోయింది. ఇది ఇంకొక హారం, ఇది కూడా యూ షేప్లోనే వచ్చింది, సరిపడా సైజ్ అనమాట, మీడియం సైజులోనే ఉంది, కొంచెం హెవీగా కనిపిస్తుంది. ఇది కూడా ఇది 50 గ్రామ్స్ 58 గ్రామ్స్ ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ ఆఫర్స్ ఎలా ఉంటుంది, స్కీమ్ 11 months పే చేసుకోవాలి. స్టార్టింగ్ ఏ మంత్ మనం ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు ఉంటాయి అన్నమాట. మనం ప్లాన్ ఏ చూస్ చేసుకున్నాం అనుకోండి, మనకి గ్రామ్స్ లెక్కలో బ్లాక్ అయిపోతుంది. మనం ఎంతైతే అమౌంట్ పే చేసామో అన్ని గ్రామ్స్ మనకి బ్లాక్ అయిపోతుంది. లేదు ప్లాన్ బి అనుకున్నాం అనుకోండి, మనం ఎంతైతే అమౌంట్ పే చేసినామో అంత అమౌంట్ లాస్ట్కి ఫిక్స్డ్ అమౌంట్ అవుతుంది కదా, ఆ అమౌంట్కి మీకు అంత గోల్డ్ యాడ్ అవుతుంది అనమాట. అలాగా ఆ రోజు రేట్ ఎంత ఉందో ఆ రేట్కి మీకు గోల్డ్ తీసేసుకోవచ్చు. 11 months పే చేసుకుంటే 12th month మీరు ఆర్నమెంట్ తీసుకోవచ్చు. ఆర్నమెంట్ మీద మీకు ఈ స్కీమ్ మీద తీసుకుంటే మన మేకింగ్ అనేది వేస్టేజ్ అనేది ఉండదు. జీరో మేకింగ్, జీరో వేస్టేజ్. ఓకే, ప్రజెంట్ అయితే 100 days కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా 100 days మేము కంప్లీట్ చేసుకున్నాం వలన మన 3 స్టోర్స్లో నర్సాపూర్ అండ్ కుకట్పల్లి అండ్ మియాపూర్లో మనం ఈ ఆఫర్స్ రన్ చేస్తున్నామండి. ఈ స్టోన్ ఐటమ్స్ వచ్చేసి 9.99% స్టోన్ వడ్డానం కావచ్చు, నెక్లెసెస్ కావచ్చు, హారమ్స్ కావచ్చు, 9.99% నుంచి వేస్టేజ్ స్టార్ట్ చేశాము. నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ రెగ్యులర్ వేర్ 6%, రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ కావచ్చు, చైన్స్ కావచ్చు, నెక్లెసెస్ కావచ్చు 6% నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే మామూలుగా మన ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కదండి, దానిలో 8 to 12% రన్ చేస్తున్నామండి.
సో ఇంతటితో నా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.